హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో కీమా కర్రీని ఎలా చేయాలో చూపిస్తానండి. నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఈసారి కీమా కర్రీని ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనిక్కడ కీమా కర్రీ కోసం 250 గ్రామ్స్ కీమాని తీసుకున్నానండి. నీట్‌గా వాష్ చేసుకొని తీసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్‌ని పెట్టుకోవాలి. అందులోకి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు లైట్‌గా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్‌కి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. నేనిక్కడ కల్లుప్పును వేస్తున్నాను. ఉల్లిపాయలనేవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్‌గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ అనేది నూనెలో బాగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా ఉల్లిపాయ అనేది ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కీమా అంతటిని కూడా వేసుకోండి. కీమా వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కీమాని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోండి. కీమాలోంచి వాటర్ ఊరేంత వరకు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. కీమాలోంచి ఇలా వాటర్ ఊరిన తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగును వేసుకోండి. పెరుగును వేయడం వల్ల కీమా అనేది మెత్తగా అవుతుందండి. పెరుగును వేసిన తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి మీ స్పైసీనెస్‌కి తగినంత కారం వేసుకోండి. నేనిక్కడ 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. నాన్ వెజ్ కర్రీలోకి స్పైసీనెస్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బావుంటుందండి. కారం అనేది కీమా అంతటికి బాగా పట్టిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ గరం మసాలాను వేసుకోండి. గరం మసాలా వేసిన తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా వేస్తే టేస్ట్ ఇంకా బావుంటుందండి. తర్వాత ఇందులోకి కీమా ములిగేంత వరకు కూడా వాటర్‌ని వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపి ఉప్పు సరి చూసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి. ఒక 6-8 విజిల్స్ వచ్చేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. కుక్కర్ మూత తీసి లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కీమా కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గనక ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.